వైటీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. గ్రామాలలోనూ మొదలైన ప్రజావాణి కార్యక్రమం గ్రామాలలోని వివిధ సమస్యలు, విద్య, వైద్యము, విద్యుత్ మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలలో ఏవైనా సమస్యలుంటే గ్రామ ప్రజావాణి ద్వారా వివరించవచ్చునని గ్రామ పాలనాధికారి తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో విద్య, వైద్యము, విద్యుత్, మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది, పాలనా వర్గము పాల్గొన్నారు. గ్రామ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గ్రామ ప్రజావాణి కార్యక్రమంకు విలేజ్లో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు మరియు గ్రామ ప్రజలు హాజరై వారి యొక్క సమస్యలను గ్రామ పంచాయతీ తీసుకురావడం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినారో వాటి యొక్క సమస్యల యొక్క పరిష్కారం దిశగా విలేజ్ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, నోడల్ ఆఫీసర్గా గ్రామ ఉద్యోగులు అందరూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశగా అడుగులేస్తున్నాము. ఈరోజు కొత్తూరు గ్రామ పంచాయతీలో 5 ఫిర్యాదుదారులు మనకు వారి యొక్క సమస్యలను తెలియజేసినారు. వారి యొక్క సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వారి యొక్క సమస్యలు పరిష్కారం చేస్తున్నందుకు మేము మా కమిటీ, గ్రామ పంచాయతీ కమిటీ ముందుందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి గురువారం రోజు కొత్తూరు గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదు నమోదు చేసుకోగలరు. వారి యొక్క సమస్యలు, విద్యుత్ కానీ, పంచాయతీరాజ్ కానీ, మెడికల్ సమస్యలు కానీ, కరువు పని సమస్యలు కానీ, రైతు బంధు, రైతు బీమా లాంటి ఇలాంటి సమస్యలను మన యొక్క గ్రామ స్థాయి అధికారుల మధ్య లభ్యమై వారి యొక్క ఫిర్యాదులను స్వీకరిస్తారు. కొత్తూరు గ్రామ ప్రజలు అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి సోమవారం రోజు గుర్రంపూడి మండలంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక్కడ సమస్యలు పరిష్కారం కానియడం ప్రజలు గుర్రంపూడిలో వారి సమస్యలను దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాం.